ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం కొనుక్కున్న మోటార్ సైకిల్కి కానీ లేదా కొనుక్కున్న కారుకి కానీ కొన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత సర్వీసింగ్ అని షెడ్డుకు తీసుకెళ్తూ ఉంటాం. సర్వీసింగ్ సమయం ప్రకారం చేయిస్తే మోటార్ సైకిల్ కానీ కారు కానీ ప్రయాణం మధ్యలో ఆగకుండా అవి సవ్యంగా పనిచేస్తూ ఉంటాయి. మరి ఏసీలకు సర్వీసింగ్, వాషింగ్ మెషిన్లకి సర్వీసింగ్, ఇట్లా చాలా వస్తువులకి సర్వీసింగ్ అని, లిఫ్ట్కి సర్వీసింగ్, ఇట్లా అన్నిటికీ చేపిస్తుంటాం. మరి అన్నిటికీ సర్వీసింగ్ చేపిస్తున్నాం కదా, మరి ఈ శరీరం అనే వాహనానికి ఎప్పుడన్నా సర్వీసింగ్ చేయించారా? మరి ఎక్కడ చేయించాలి సర్వీసింగ్ అంటే న్యాచుర్ క్యూర్ హాస్పిటల్, న్యాచుర్ క్యూర్ క్లినిక్స్ మన శరీరానికి సర్వీసింగ్ సెంటర్స్ అవన్నమాట. మరి మీకు దగ్గరలో ఎక్కడ న్యాచుర్ క్యూర్ సెంటర్స్ ఉన్నా, హాస్పిటల్స్, క్లినిక్స్ ఉన్నా మీరు వెళ్ళండి. 4 విసర్జక అవయవాలకి సర్వీసింగ్ చేసే టెక్నిక్స్ ఒక్క న్యాచురోపతిలోనే ఉంటాయి. ఆయుర్వేదంలోనే ఉంటాయి, కానీ న్యాచురోపతిలో కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో లేని ఉంటాయి. అక్కడ మందులు ఉంటాయి, ఇక్కడ మందులు లేకుండా అన్ని విసర్జక అవయవాలకి సర్వీసింగ్ జరిగే ఏంటో ఇక్కడ ఇచ్చేవి నేను చెప్తాను. ఇక 1 మలాశయము, 2 మూత్రాశయము, 3 చర్మము, 4 ఊపిరితిత్తులు. ఈ 4 విసర్జక అవయవాలు, ఎలిమినేటింగ్ ఆర్గాన్స్. వీటి లోపల వ్యర్థాలన్నీ కూడా సరిగా బయటికి విసర్జించనందువల్ల పేరుకుపోతూ ఉంటాయి. ఈ విసర్జక అవయవాల వ్యర్థాలు ఎలా ఉంటాయంటే 3 రోజులు మీరు బాత్రూమ్ను వాడుకొని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కడగకుండా వదిలేస్తే ఆ బాత్రూమ్ పరిస్థితి, కమోడ్ కానీ, షింక్ కానీ, వాష్ బేసిన్ కానీ ఎట్లా ఉంటాయండి? ఆ ఫ్లోర్ కానీ ఎట్లా ఉంటుంది బాత్రూంలో? సేమ్ మీ లోపల అట్లా పేరుకుపోయి ఉంటాయి. ఈ పేరుకుపోయిన వ్యర్థాలన్నిటినీ క్లీన్ చేయటానికి మనకి ఏ అవయవాలకి ఏ ట్రీట్మెంట్లు క్లీనింగ్, డీటాక్సిఫికేషన్ ఉపయోగపడతాయని ఆలోచిస్తే ముందుగా ఊపిరితిత్తుల శుద్ధికి ఈ న్యాచుర్ క్యూర్లో ఫేషియల్ స్టీమ్, హెర్బల్ స్టీమ్, రకరకాలుగా ఆవిరి పట్టుకుంటాం కదా ముఖానికి మనం, అది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. శ్వాసకోశ నాళాలు కానీ, ఊపిరితిత్తు లోపల గాలిగొట్టాలు కానీ, సైనస్ అందులు కానీ, ముక్కు రంధ్రాలు కానీ, ఇందులో ఉండే బ్యాక్టీరియా, వైరస్లు తగ్గటానికి, ఆ వేడి ఆవిరి వల్ల కాస్త ఈ రొంపల శ్లేష్మాలు తొలగటానికి, కాస్త శ్వాసనాళాలన్నీ వ్యాకోచం చెందటానికి ఈ ట్రీట్మెంట్లు బాగా ఉపయోగపడతాయి. ఫేషియల్ స్టీమ్, హెర్బల్ స్టీమ్ ఇట్లాంటివి. బ్రీతింగ్ టెక్నిక్స్, ప్రాణాయామం, ఇవి కూడా లంగ్ కెపాసిటీని పెంచడానికి, ఇక్కడ ఉండే అవరోధాలు తొలగించడానికి న్యాచుర్ క్యూర్లో సర్వీసింగ్ లాగా ఇట్లాంటివి ఉపయోగపడతాయి. మూత్రశుద్ధికి తీసుకుంటే న్యాచుర్ క్యూర్లో ప్రతిరోజు 4-5 లీటర్ల మంచినీళ్ళు త్రాగమని చెప్తుంటాం. నీళ్లు బాగా త్రాగే వరకు యూరిన్ బాగా వస్తుంది. ఇంకా యూరిన్ బాగా వచ్చి ఎక్కువ వేస్ట్ అంతా యూరిన్ ద్వారా బాగా బయటికి వెళ్ళటం కోసం కిడ్నీలకు బ్లడ్ సప్లైని బాగా పెంచే న్యాచురల్ ట్రీట్మెంట్స్. ఇది ఆయుర్వేదంలో ఉండదు, ఓన్లీ న్యాచుర్ క్యూర్లో ఉంటాయి. అంటే బొడ్డు భాగం వరకు నీళ్ళల్లో తొట్లో పోసేసి తొట్లో కూర్చోవటం, కేవలం బొడ్డు భాగం వరకే మొలుగుతుంది నీళ్ళల్లో. స్పైనల్ బాత్, వెన్ను స్నానం అనమాట, వెన్నుకే నీళ్లు కొడుతుంటుంది ఇక్కడ. అట్లాగే ఫుల్ ఎమర్షన్ టబ్, ఇక్కడి నుంచి బాడీ అంతా నీళ్ళల్లో ఉంటుంది. చల్లదనానికి కిడ్నీలకు బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్ళిపోతుంది, అందుకని ఫిల్టర్ చేసి తోచాక వదిలేస్తుంటాయి. అట్లాగే జాకూజీ, 40-30 రకాల జెట్స్ జల్లు కొడుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి ఈ ట్రీట్మెంట్స్ అన్నీ మూత్రశుద్ధికి జరగటానికి, రక్తశుద్ధికి, మూత్రశుద్ధికి, అంటే ఎక్కువ యూరినేషన్ ద్వారా వేస్ట్ అంతా వెళ్ళేటట్టు ఈ ట్రీట్మెంట్లు చేస్తుంటాయి అన్నమాట. అందుకని న్యాచురోపతిలో కిడ్నీ ప్యాక్, లివర్ ప్యాక్ ఇట్లాంటివి ఉంటాయి డీటాక్సిఫికేషన్కి బాగా. కిడ్నీలకు బ్లడ్ సప్లై పెంచే ప్యాక్ నడుము కడతారు ఇట్లా. కిడ్నీ ప్యాక్, లివర్ ప్యాక్, చల్లటి గుడ్లు అట్లా ఆ భాగాల్లో చుట్టేసరికి రక్త ప్రసరణ కిడ్నీలకి, లివర్కి ఎక్కువ వెళ్ళేటట్టు చేస్తాయి అన్నమాట. ఇవన్నీ మూత్రశుద్ధికి, రక్తశుద్ధికి ఉపయోగపడతాయి. ఇక చర్మశుద్ధి చేయటానికి మసాజ్ చేసేసరికి చర్మరంధ్రాలన్నీ ఓపెన్ అవుతాయి. అందుకని పార్షియల్ మసాజ్, ఫుల్ బాడీ మసాజ్, ఆయిల్ మసాజ్ చేశాక స్టీమ్ బాత్, సోనా బాత్, ఇన్ఫ్రారెడ్ బాత్, అట్లాగే సన్ బాత్, శాండ్ బాత్, క్రోమో బాత్, విటమిన్ డి బాత్ అంటారు. ఇవన్నీ కూడా ప్లాంట్ అండ్ లీఫ్ బాత్. ఈ ట్రీట్మెంట్లన్నీ లీటర్న్నర చెమటని చర్మం నుంచి కారేటట్టు చేస్తాయి అన్నమాట. అందుకని వ్యర్థాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్ళడానికి బెస్ట్గా ఉపయోగపడతాయి. అందుకని చర్మం పెద్ద విసర్జక అవయవం. చర్మరంధ్రాల పేరుకున్న వ్యర్థాలన్నీ క్లీన్ అవ్వటానికి, స్కిన్ గ్లో పెరగటానికి, స్కిన్ టైటనింగ్కి, స్కిన్ డీటాక్సిఫికేషన్కి ఈ ట్రీట్మెంట్లన్నీ న్యాచుర్ క్యూర్లో చేస్తుంటారు. అట్లాగే
లాస్ట్ది మలం ప్రేగు 2 కేజీల నుంచి 4 కేజీల మోషన్ ఇందులో స్టాక్ ఉంటుంది. ఈ మలం ప్రేగును క్లీన్ చేయడానికి న్యాచురోపతిలో బొడ్డు కింద మట్టి పట్టి ఆ భాగానికి సర్క్యులేషన్ బాగా ఎక్కువ వెళుతుందన్నమాట. ఎనీమా అంటే 1 లీటర్ పావు నీళ్ళు మలం ప్రేగులోకి ఎక్కిస్తారు. దాని ద్వారా ఆ ప్రేగుల్లోకి వెళ్ళిన నీళ్ళు మలాన్ని కదుపుతాయి. 5 నిమిషాలు నీళ్ళు ఎక్కిన తర్వాత ఎనిమా నాజులు తీసి ఆ డబ్బా తీసుకుని ఎంప్లాయీ బయటికి వెళ్ళిపోతారు. మనం వెళ్ళి కూర్చుంటే మోషన్కి ఆ నీళ్లు వెళుతూ ఆ నీళ్లతో కదిలిన మలం బయటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇట్లా ప్రతిరోజు ఎనిమా చేస్తారు ఇక్కడ ప్రేగులు డీటాక్సిఫికేషన్కి. తర్వాత కోలన్ హైడ్రోథెరపీ అని ఉంటుంది. మలం ప్రేగు లోపల ఒక నాజల్ పెట్టేసేసి ఒక మోటార్ ఆన్ చేస్తే 20 లీటర్ల మినరల్ వాటర్ని మలం ప్రేగులోకి ఇంజెక్ట్ చేస్తుంది, పంపు చేస్తుంది అనమాట ఈ మోటార్. మలం ప్రేగు నిండిపోయి నీళ్లు మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు ఇంకొక అవుట్లెట్ ద్వారా ఇంకో పైపు ద్వారా మలద్వారం నుంచి బయటికి వెళ్ళిపోతాయి. నీళ్ళని లోపలికి పంపించే పైపు వేరు, లోపలికి నిండిపోయిన తర్వాత వెనక్కి వచ్చే పైపు వేరు ఆ నీళ్ళ కోసం. ఆ బయటికి వెళ్ళే నీళ్ళ ద్వారా మలం కూడా కదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్లెట్ వేరు, అవుట్లెట్ వేరు. హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్లో 20 లీటర్ల మినరల్ వాటర్ మీ మలం ప్రేగులోకి వెళ్ళేసి వస్తూ ఉంటుంది. దీని ద్వారా ప్రేగుల్లో ఉన్న నిలవన్న మలం స్పీడ్గా క్లీన్ అవటానికి కోలన్ హైడ్రోథెరపీ చేస్తారు. ఇప్పుడు ఈ 4 విసర్జక అవయవాలను శుద్ధి చేయడానికి ఇప్పుడు నేను చెప్పిన న్యాచురల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా బాడీ సర్వీసింగ్కి భలే ఉపయోగపడతాయి. ఇప్పుడు సర్వీసింగ్ తీసుకెళ్తే మోటార్ వెహికల్ చూడండి, ప్లగ్గు క్లీన్ చేస్తారు, కార్బొరేటర్ క్లీన్ చేస్తారు, ఫిల్టర్లు తీస్తే క్లీన్ చేసేస్తారు, మడ్గర్లో తుప్పు రాలగొడతారు, శుభ్రంగా కడిగేస్తారు, క్లచ్ గ్రీజ్ పెడతారు, ఇచ్చేస్తారు. అన్నిటినీ క్లీన్ చేసి ఎట్లా ఇచ్చారో ఈ బాడీ సర్వీసింగ్కి న్యాచురోపతి విధానంలో ఇచ్చే ఇన్ని ట్రీట్మెంట్లు 4 విసర్జక అవయవాలను శుద్ధి చేసి మీ లోపల హెల్దీగా వాతావరణం మారేటట్టు చేయడానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు సిక్ అవ్వకుండా మంచి ఇమ్యూనిటీతో ఇంటర్నల్ వాతావరణం పరిశుభ్రంగా ఉండటానికి ఈ సర్వీసింగ్ బాడీకి చేయించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.